महादेव सिंधु सिंह परमेश्वरानुग्रह प्रसाद सिद्धिरस्तु देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु शिवाय श्री महादेवाय नमः नमस्ताय रुद्राय नमः। ఎక్కడ ఫోన్ చేసేసి పెళ్ళవసరిగా తెలియపరిచినాము. ఆనాడు 6,000 మంది ఫోన్ చేశారట. ఎక్కడైనా దిబ్బలో కూర్చొని తింటారట. కానీ అట్లా కూర్చునే అవకాశం కాకుండా వేరేగా అవకాశంగా చేశాము. అయితే పొరపాటు తిండిలో పొరపాటు జరిగి ఉంటే అట్టి పొరపాటు మన్నించండి. వాళ్ళకి తెలిసి ఏదో మూరు గ్రామము కొన్ని ఏండ్ల క్రితము రాజుల పరిపాలనించినటువంటి గొప్ప గ్రామము. ఎందుకంటే అగ్రహారం లాంటిది. 100 సంవత్సరాల క్రితము 100 బ్రాహ్మణ ఇండ్లు, 50 వైశ్యుల ఇండ్లు, అన్ని కులములతో కూడినటువంటి గ్రామము ఈరోజు దుస్థితికి వచ్చి ఒక 50 ఇండ్లతో గ్రామం ఉంది. అయినా కానీ శివకేశవుల యొక్క సన్నిధానము, ఇక్కడ చెన్నకేశవ స్వామి ఆలయము, పరమేశ్వరుని ఆలయము ఒకే కాంపౌండ్లో ఉండటము, ప్రసిద్ధమైనటువంటి 300-400 సంవత్సరాల క్రితం దేవాలయములు. అటువంటి దేవాలయంలో ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్ట, అట్లాగే గ్రామము నడిబొడ్డున నాభిశిల సీతాలమ్మ తల్లి ప్రతిష్టా మహోత్సవం ఈరోజు త్రయాన్నిక దీక్షగా ఈరోజు కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉండేటువంటి ముస్లిం సోదరులందరూ కూడా సహకరించి, ఎందుకంటే వారు సహాయం చేయకుంటే ఇక్కడ జరిగే పని కాదు. అందరి సహాయంతో కొత్తమూరు గ్రామంలో 100 సంవత్సరాల క్రితము బొడ్రాయి శంకుస్థాపన చేశారని మా పెద్దలు చెప్పేవాళ్ళు. 100 సంవత్సరాల తర్వాత దాని ఊరి ఆయుష్ అయిపోయిందని చెప్పి ఊరిలో జనం అనుకుంటా ఉంటే అందరూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం 2 ఇల్లు చెట్టిగారి ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం ముస్లిమ్స్, వేరే ఒక 2-3 క్యాస్ట్లు ఉన్నాయి. మేమంతా అనుకోకుండా కలిసి బొడ్రాయి ధ్వజస్తంభం వేస్తే ఎలా ఉంటుందని చెప్పి అనుకొని ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాము.